మళ్ళీ మళ్ళీ అదే కథ. మొన్న గుడ్లవల్లేరులో ఏం జరిగిందో నిన్న హైదరాబాద్లోనూ అదే జరిగింది. ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లాలో కూడా అదే రిపీట్ అయింది. మరి ఈసారైనా ఆ కెమెరా వెనక ఉన్న కన్ను ఎవరిదో తేలుస్తారా, లేక ఆ రెండు కథల్లాగే ఈ మూడో కథ కూడా ఎటు తేలకుండా ముగుస్తారా? తమ హాస్టల్లోని వాష్రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయంటూ గత ఏడాది ఆగస్టు 28న ఆందోళనకు దిగారు కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినులు. ఏపీ వ్యాప్తంగా కలకలం రేపింది ఈ వ్యవహారం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ను పరిశీలించారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అటు ప్రజాప్రతినిధులు సైతం దోషులను వదిలిపెట్టేది లేదంటూ ప్రకటనలు గుప్పించారు. అయితే ఘటన జరిగి 6 నెలలు దాటినా ఇంతవరకు నిందితులను గుర్తించలేదు. ఏపీలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన మరొక ముందే హైదరాబాద్ శివార్లలోని సీఎంఆర్ కాలేజ్ హాస్టల్లోనూ అదే తరహా ఘటన వెలుగు చూసింది. తమ వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు ఉన్నాయంటూ గత నెల 2వ తేదీన ఆందోళనకు దిగారు విద్యార్థినులు. హాస్టల్లో పనిచేస్తున్న కొంతమంది మేల్ వర్కర్స్ బాత్రూమ్ వీడియోలను రికార్డు చేశారన్నది విద్యార్థినుల ఆరోపణ. బాత్రూమ్ వెంటిలేటర్పై ఉన్న చేతి గుర్తులే అందుకు సాక్ష్యంగా చూపించారు స్టూడెంట్స్. దీంతో కాలేజీను పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇష్యూ జరిగి నెలన్నర దాటినా నిందితులు ఎవరో ఇంతవరకు తేల్చలేదు. క్యాంపస్లోకి చొరబడ్డ ఓ అగంతకుడు ఉమెన్స్ హాస్టల్ బాత్రూంలోకి తొంగిచూస్తూ వీడియో తీశాడంటూ ఆందోళనకు దిగారు అనంతపురం జిల్లా బుక్రాయి సముద్రంలోని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినులు. వర్సిటీలో ఇదే మొదటిసారి కాదని, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినా వీసీ పట్టించుకోవడం లేదంటూ నిరసన చేపట్టారు. అబ్బాయి షాడో కనపడడం, తను వెనక్కి తిరిగి చూసేలోపు అబ్బాయి జంప్ చేశాడు. ఆ సౌండ్ తను వినపడింది. కానీ ఇక్కడికి వచ్చి మేము కింద చెప్తే వాళ్ళు లేదు కోతులు వచ్చాయి అంటే, కోతులు చప్పులు సౌండ్ చేసుకొని జంప్ చేస్తాయా? చేయవు కదా. అదే అంటే లేదు కోతులు వచ్చాయి మీరు ఎలా చెప్తారు అనేసి. కరెంట్ లేదు, ఇద్దరే ఉన్నారు. ఆయన డైరెక్ట్ ఇక్కడ నుంచి రాలేదు, అటు సైడ్ నుంచి వచ్చారు. ఎందుకు క్లాసులు వెళ్ళట్లేదంటే ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ ఇన్సిడెంట్ కూడా మీరు రేపు వస్తాము మన్నాడు వస్తాము అన్నారు. సో సెకండ్ ఇన్సిడెంట్ కైనా యాక్షన్ తీసుకోవాలి కదా. విద్యార్థినుల ఆందోళనతో స్పందించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వయంగా విచారణ చేపట్టారు. యూనివర్సిటీ వీసీతో పాటు సిబ్బంది విద్యార్థినులతో సమావేశమై జరిగిన ఘటనపై ఆరా తీశారు. వ్యవహారంపై పోలీస్ విచారణ చేపట్టామన్న కలెక్టర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపిస్తామన్నారు. అలాగే విద్యార్థులు, యూనివర్సిటీ సిబ్బంది, పోలీస్, రెవెన్యూ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్టూడెంట్స్ గ్రీవాన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనే ఒకటి ఏర్పాటు చేయబోతున్నాము. సో ఇందులో యూనివర్సిటీ తరపు నుంచి ఫ్యాకల్టీ కొంతమంది ఉంటారు, అలాగే విద్యార్థుల తరపు నుంచి కూడా కొంతమంది ఉంటారు, డే స్కాలర్స్ ఉంటారు, మరియు హాస్టల్ విద్యార్థులు కూడా ఉంటారు. సో ఇట్లాంటి ఒక కమిటీని మనం ఏర్పాటు చేయడం వలన ఆ మీటింగ్స్ వాళ్ళు చేసుకొని ఇలాంటి ఇష్యూస్ని వాళ్ళు రిజాల్వ్ చేసుకోవచ్చు. గతంలో లాడ్జ్లు, మాల్స్లోని ట్రయల్ రూమ్స్లో కనిపించిన హిడెన్ కెమెరాలు ఇప్పుడు కాలేజీల్లోని లేడీస్ వాష్రూమ్లోకి చొరబడుతున్నాయి. బాత్రూంల వెనుక నక్కుతున్న కొంతమంది బద్మాష్ గాళ్లు విద్యార్థినుల దృశ్యాలను సీక్రెట్గా షూట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండటంతో అటు విద్యార్థినులు, ఇటు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టి వారిలో భరోసా నింపాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.